ఏంటి సార్ ఈ పోలీసుల వర్సెస్ వైసీపీ ఏంటండి? గతంలో కూడా అదే పరిస్థితి. కూటమి, ఇప్పుడు కూటమి కాదు, అప్పుడు టీడీపీ వర్సెస్ లేకపోతే జనసేన వర్సెస్ పోలీసులు. అసలు పోలీసుల పాత్ర ఏంటి? వాళ్ళ పాత్రను వాళ్ళు నిర్వహిస్తున్నారా, లేకపోతే మనకు అధికారం ఉంది కదా, లేకపోతే రేపు అధికారంలోకి వస్తే మేము అంతా చూస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడంలో అంతనే. ఒక ఎస్పీ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇండైరెక్ట్ గా సవాల్ విసురుతున్నారు. మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. ఒకటి, వర్మ గారు, పోలీసుల వర్సెస్ వైసీపీ. ఇప్పుడు నాని గారు నిన్న ఏం చెప్పారు? మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, ఇది తగదు, మీరు పోలీసులు న్యూట్రల్ గా వ్యవహరించండి, కేసులు అందరి మీద తీసుకోండి అని చెప్పినారు. చెప్పితే అతను హెచ్చరించినట్టు మాట్లాడాడు. కొమ్ము కాస్తున్నాడు అన్నది అసభ్యమైన ఇదేమి కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిండేదే. కానీ ఇది రెడ్ బుక్ లేదంటే కక్ష సాధింపు చర్యలు. పోలీసులను వేధించడము, కొట్టడము అంటే గతంలో ఒక 2 నెలల కింద చూసింటాం. శ్రీశైలం ఎమ్మెల్యే గారు కొండకి ఎక్కుతూ టైంలో వారిని ఇష్టానుసారం ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక మన గురువయ్య అనే అతన్ని, కరీం అనే అతన్ని ఎలా తిట్టాడు, ఎలా దుర్భాషలాడాడు. అది దుర్భాషలాడడం అంటే అది. మరి గతంలో ఇంకొక ఆయన చెంగలరాయుడు మాట్లాడారు. చెంగలరాయుడుని ఒక ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడాడు. పోలీసు వారంతా కూడా, అప్పుడు జగన్ గారు సీఎం గా ఉండినారు, పోలీసు వారంతా కూడా అతన్ని దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎర్రమనాయుడు మాట్లాడారు. పోలీసుల్ని ఎలా మనం భోంచేసి పోతాము అని అంటారు వాళ్ళు డ్యూటీకి వస్తే. ఆయన ఏం మాట్లాడాడు, ఇంకా దుర్భాషలు ఆడండి చెప్పితే సభాముఖంగా బాగుండదు. కానీ ఒకటి మనకు చూస్తే శ్రీశైలంలో జరిగిన ఇష్యూ, ఎమ్మెల్యే గారు వీళ్ళకంతా అధికార మదము పైన నెత్తికెక్కి ఇష్టానుసారం మాట్లాడుతూ ఇట్లా జరిగితే కూడా అయ్యి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నెత్తికేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా దాని మీద ఏమి స్పందించలేదు. ఆయనకు స్పందన ఎప్పుడూ రాదు. ఆయన ఎప్పుడు స్పందించాలనుకుంటే అప్పుడు స్పందిస్తాడు, కానీ సమస్యల మీద స్పందించడం అనేది చాలా అరుదు. అతను ఇంతకు ముందు మీరు చెప్పారు ఏదో చేయకపోతే రాజీనామా చేస్తాడు పవన్ కళ్యాణ్ అని. నేను ఛాలెంజ్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు బాగా చార్టెడ్ ఫ్లైట్లకి, బాగా ఫ్రీగా హెలికాప్టర్లకి 3 హెలికాప్టర్లు వేసుకొని 3 అలవాటు పట్టాడు. అతను ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా, అతను రాజీనామా చేస్తే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ కింద దూరుతానండి నేను. ఇది రాసి పెట్టుకోండి మీరు. పవన్ కళ్యాణ్ గారే ఇవన్నీ పట్టించుకోకుండా తిరుగుతున్నారు. అతను పట్టించుకొని మాట్లాడినా, అతను పట్టించుకున్నా, అతను రాజీనామా చేసినా అతని కాళ్ళ కింద దూరుతా నేను. బాగా సుఖానికి అలవాటు పట్టారండి. ఒక సామెత ఉంది, పదము మరిచిన దాసప్ప సుఖం మరిగిన దాసప్ప పదం పరిచాడండి. అట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు పెద్దగా ఎవ్వరూ కూడా, రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ కూడా అతని యొక్క మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు మాట్లాడినది రేపు ఉండదు, రేపు మాట్లాడినది ఎల్లుండి ఉండదు. అతనికి అనుకూలంగా అతను మాట్లాడుకుంటాడు, అతనికి అనుకూలంగా అతను అనుకూలమైన స్పందనతో మాత్రమే ముందుకొస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పెద్దగా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అని కానీ, ఏదో కూటమితో వచ్చారు కానీ ఒక రాజకీయ పార్టీ అని కానీ వారు ఏదో ఒకటి స్పందిస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారు, ప్రజలకు ముందుకు తీసుకెళ్తారనే విషయంలో కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవరు అతని గురించి చెప్పిన విధంగా ఆశించడం లేదు, ఆశించరు కూడా. కాబట్టి పోలీసులు వర్సెస్ వైసీపీ కాదు, పోలీసులు వర్సెస్ టీడీపీ వాళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు